భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి నదిలో దూకి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీస్ విభాగంలో క్లూస్ టీం మెంబర్గా పనిచేస్తున్న రమణారెడ్డి గోదావరి బ్రిడ్జ్ మీద ఉదయం చెప్పులు, సెల్ ఫోన్ వదిలేసి వరద నీటిలోకి దూకాడు. సూసైడ్కు ముందు ఓ సెల్ఫీ రికార్డ్ చేశాడు. కార్ యాక్సిడెంట్లో తన చెయ్యి విరగడం, భార్య అనారోగ్యం, అకాల వర్షాలకు వస్తువులన్నీ తడిసిపోయి తన తండ్రి ఇబ్బందులు పడుతున్నాడని అందులో తెలియజేశాడు. వరుసగా తన కుటుంబానికి కష్టాలు రావడం తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నట్లు తెలిపాడు. కుటుంబ సభ్యులకు జాగ్రత్తలు చెప్పి తనను క్షమించమని వేడుకుంటూ గోదావరిలో దూకేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు 2 లాంచీలు, మరబోట్లు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. చెయ్యి విరగడం వల్ల ప్రస్తుతం రమణారెడ్డి సిక్ లీవ్ లో ఉన్నట్లు ఆయనతో పనిచేస్తున్న ఉద్యోగులు తెలిపారు. వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. 15 రోజుల నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా నిద్రపోలేదు. నేను జీవితాన్ని ఎంతకంటే ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను. దయచేసి నా కుటుంబ సభ్యులు అందరూ నన్ను క్షమించాలి. నాని, శ్రీలత, శ్రీధర్, రాజ్యలక్ష్మి, దయచేసి అందరూ నన్ను క్షమించండి. మంచి భార్యనిచ్చిన దేవుడు 40 ఏళ్ళకే ఆమెకు అన్ని అనారోగ్యాలు ఇచ్చాడు. అన్నిటికంటే దరిద్రమైన అలవాటు ఎవరినైనా కానీ గుడ్డిగా నమ్మడమే. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఇది ఇలా ఉంటే వర్షాలకి మా నాన్న జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కున్న ఇల్లు మొన్న వరదల్లో మునిగిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి. ఈ మానసిక ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నా. దయచేసి నన్ను క్షమించండి.